మేడం ఇండియా కూటమి పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు కాంగ్రెస్ పార్టీ సరే కాంగ్రెస్ పార్టీ పోయినసారి కన్నా కూడా అనుకుంటున్నారు సార్ కన్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్లు కావచ్చు సీట్లు పెరుగుతా ఉన్నాయి. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం రాబోతా ఉంది. కాకపోతే భారతీయ జనతా పార్టీ పోయినసారి ఇచ్చినటువంటి పోటీ ఈసారి పశ్చిమ బెంగాల్ ఇవ్వలేదు. ఓట్లు తీసేసారు. ఎస్ఐఆర్ తీసుకొచ్చి ఓట్లు తీసుకొచ్చినా విద్వేషాలు రెచ్చగొట్టినా పోయినసారి లాగా లేని పరిస్థితి చూస్తాం. కాబట్టి ఈ 5 రాష్ట్రాలు అనేది మామూలుగా, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రంలో మీరు చూస్తా ఉన్నారు, పొత్తులు పెట్టుకోవాలా, తర్వాత పొత్తులు పెట్టుకున్న తర్వాత మేజర్ పార్ట్నర్ మైనర్ పార్ట్నర్ చేయాలా, తర్వాత మైనర్ పార్ట్నర్ ప్లేస్ లో భారతీయ జనతా అధికారం రావాలా, 4వ ప్లేస్ లోకి వచ్చిన తర్వాత ఏకంగా ఆ పార్టీ. అది కాదు చరణ్ కౌశిక్ గారు, మేమేమంటున్నామంటే ఇండియా కూటమిలో ఉన్న పార్టీల మీద పోటీ చేసుకుంటా మీరు ఈ విధంగా మాట్లాడితే ఎట్లా? దయచేసి కాదు, నువ్వు టీఎంసీ ఇండియా కూటమిలో ఉందా లేదా? టీఎంసీ ఇండియా కూటమిలో ఉందా లేదా? కమ్యూనిస్టు ఇండియా కూటమిలో ఉందా లేదా? వాళ్ళ మీద ఎందుకు పోటీ చేస్తావు నువ్వు? తగ్గిస్తున్నాం అని చెప్తా ఉన్నారు కదా, మీరు కూటమిలో ఉండి వాళ్ళ మీద పోటీ చేస్తున్నారు కదా. ఆపాలన్నా తెలిసేపు ఆపాలా. మన 400 సీట్లు అన్నారు, 60 సీట్లు తగ్గినాయి. పరిస్థితి చూస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ అట్లేం లేదు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి మొన్న 4 రాష్ట్రాలు హర్యానా కావచ్చు, ఢిల్లీ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, బీహార్ ఓడిపోయి ఉంటే వారికి గవర్నమెంట్ కూలిపోయేది. నితీష్ కుమార్ గారు ముఖ్యమంత్రి ఉండేవాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు ఇండియా కూటమి పక్షాన వచ్చేవాళ్ళు. మొన్న కూలలేదు. కాబట్టి ఈ 5 రాష్ట్రాలు ఎలక్షన్ తర్వాత రాజకీయాలు కూడా మారుతాయి. అట్లేం లేదు. అయితే ఇప్పుడు ఏం చేస్తుంది భారతీయ జనతా పార్టీ అంటే, ఏడీఎంకే అధికారం రాకునేది కానీ ఏడీఎంకే తినాలా. తర్వాత అస్సాం కనబడి తినేసి అయిపోయిన ప్లేస్ లో కొట్టేసిరు. తర్వాత ఎల్డీఎఫ్ మొత్తం మునిగిపోతే ఆ ప్లేస్ లో ఎక్కడ రావాలని చెప్పి కేరళలో కలగంతా ఉన్నారు. రంగస్వామిని పాండిచేరిలో ముంచే ప్రయత్నం కూడా భారతీయ జనతా పార్టీ చేస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీనా మీరు చూస్తూ హర్యానాలో జననాయక జనతా పార్టీ కావచ్చు, బీజేపీ చరిత్ర చెప్పండి, కాంగ్రెస్ చరిత్ర చెప్పండి, బీజేపీ చరిత్ర తెలుసు. మాకు మీలాగా ఎవరినో గుంజి అధికారం తీసుకోవాలన్న ఉద్దేశం మాకు లేదు. ఏడీఎంతో పొత్తు పెట్టుకొని వాడి కాలు గుంజాలా, తర్వాత రాంగసాంతో పొత్తు పెట్టుకుని వాళ్ళ కాలు గుంజాలా, ఎన్డీఏ పోతే ఆ ప్లేస్ లో బీజేపీ రావాలా. మీరు రకరకాల జిమ్మికలు చేస్తారు. జిమ్మికలు అన్నిసార్లు నడవు సార్. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కేరళలో కాంగ్రెస్ పార్టీ యూడీఎఫ్ రాబోతా ఉంది. అదేవిధంగా తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా డిఎంకే కావచ్చు, కాంగ్రెస్ కూటమి అధికారం రాబోతా ఉంది. అస్సాంలో కాంగ్రెస్ పార్టీ సీట్లు ఓట్లు గణనీయంగా పెరుగుతా ఉన్నాయి. పాండిచేరిలో కూడా అదే పరిస్థితి. పశ్చిమ బెంగాల్ కూడా కాంగ్రెస్ పార్టీ. అస్సాంలో కూడా బీజేపీకి మళ్ళీ ఆధిక్యం వస్తుందని అంచనా. అక్కడ కూడా కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వలేకపోయింది కదా. ఎక్కడ మేడం? అస్సాంలో చెప్తా ఉన్నాం కదా, 30 నియోజకవర్గాలకు సంబంధించి కావచ్చు. అంటే ముస్లింలు ఓటేస్తేనే కాంగ్రెస్ పార్టీ బతికి పట్టగలదని ఒప్పుకుంటున్నారు మీరు. అరే తెలుగు రాష్ట్రాల ముస్లింలకే పరిమితమైంది కాంగ్రెస్ పార్టీ. అరే ప్లీజ్ దయచేసి ఆగాలి సార్. మీరు ఏమంటున్నారు? 30 స్థానాలు డీలిమిటేషన్ లో పోయి తగ్గిన 10 స్థానాలు అంటున్నారు కదా. అరే అందుకేనా? అంటే ఇంకా ముస్లింలు లేకపోతే కాంగ్రెస్ పార్టీ మర్యాద సాధించదా? ఆపండి. మీరు అది నీ సోటి గారు చెప్పండి. మీరు ముస్లింలు లేకపోతే గెలవరా అంటున్నా. ముస్లింలు ఉంటేనే గెలుస్తారా? అరే దిలీప్ గారు దయచేసి మీరు అన్న దయచేసి ఆపాల. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి డీలిమిటేషన్ చేయాలని చెప్పేసి విభజన చట్టంలో ఉంటే తెలుగు రాష్ట్రాలకు ఏమో మీరు డీలిమిటేషన్ చేయరు. జమ్మూ కాశ్మీర్ మీరు రాజకీయం కోసం చేస్తామంటే మీరే అడ్డుకున్నారు కదా పార్లమెంట్ లో. అరే ఆగు సార్, పార్లమెంట్ లో అడ్డుకొని సంబరాలు చేసుకున్నారు కదా మీరు డీలిమిటేషన్ అడ్డుకొని. దయచేసి నేను మాట్లాడుతూ మీరు డిస్టర్బ్ చేయకండి. మీరు రాజకీయ సుప్రయాల కోసం వాడుకుంటారు. ప్రతిపక్షాలు నిర్వీర్యం చేసే ప్రయత్నం ఎస్ఐఆర్ రూపంలో కావచ్చు, డీలిమిటేషన్ రూపంలో కావచ్చు, మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకున్నారు సార్. చూసి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి సార్ రాజ్యసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మీద కూడా 2 రోజుల ముందు వరకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ సిబిఐ పడితే లాస్ట్ 7 మంది భారతీయ జనతా పార్టీలో పోయిన పరిస్థితి మనం చూసినాం సార్. అదే చూస్తా ఉన్నాం కదా, రాఘవ చందాకి 10 లక్షల మంది ఫాలోవర్స్ ఎట్ట తగ్గిరు, ఏ విధంగా భారతీయ జనతా పార్టీ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ వాడుకున్నది, ఏ విధంగా ఆమ్ ఆద్మీ పార్టీ నామరూపాలు కూడా చేసే ప్రయత్నం చేసి చూస్తున్నారు. దేశ ప్రజలంతా అంత ఆశామాషికి భారతీయ జనతా పార్టీ మీరు చేసే రాజకీయాలు తెలియదు అనుకుంటారా? 3 సార్లు ఈ దేశ ప్రజలు చూసి ఖచ్చితంగా ఈసారి 5 రాష్ట్రాలు జరిగే ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ అనుకున్న స్థాయిలో, వాళ్ళు జాతీయ స్థాయిలో అనుకున్న విధంగా భారతీయ జనతా పార్టీకి ఒక అస్సాం తప్ప ఎక్కడ కూడా పూర్తి స్థాయి మెజార్టీ రాని పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇండియా కూటమి కావచ్చు, ఖచ్చితంగా రిటైన్ చేసుకునే ప్రయత్నం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ బలం పెంచుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. కాబట్టి రాజకీయ స్వప్నాల కోసం వాడుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ ఒక కాంచి ఎలక్షన్ కమిషన్ ఒక కాంచి డీలిమిటేషన్ ఒక కాంచి అన్ని రకాలుగా అన్ని వ్యవస్థలు వాడుకుంటుంది కాంగ్రెస్ పార్టీ చెప్తాం. కాబట్టి తొందరగా అంటే చరణ్ గారు గ్రౌండ్ రియాలిటీ వేరేలా ఉందని చెప్తే ఎగ్జిట్ పోల్స్ ఎందుకు ఇలా చెప్తున్నాయి? కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా
బలహీనపడుతుందనే అంశం బలైన పల్లె కేరళలో కాంగ్రెస్ పార్టీ ఎల్యూ ప్లేస్ లో యూడిఎఫ్ వస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ బలం ఏంటంటే తమిళనాడులో ఉన్నటువంటి కూటమి అధికారానికి వస్తుంది. మమతా బెనర్జీ గారు పశ్చిమ బెంగాల్ గెలుస్తా ఉన్నా, ఆమె ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ కూడా సీట్లు పెరుగుతా ఉన్నాయి. పాండిచేరిలో కాంగ్రెస్ పార్టీ బలం పెరుగుతా ఉంది. అస్సాంలో కాంగ్రెస్ పార్టీ సీట్లు పెరిగిన పరిస్థితి పెరుగుతా ఉన్నాయి. కాకపోతే అక్కడ హేమంత్ బిశ్వా శర్మ చేయాల్సినట్టు జిమ్మికలను చేసింది కాబట్టి అక్కడ కొంత కాంగ్రెస్ పార్టీ నష్టం జరుగుతావు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలం ఏం తగ్గలేదు. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ లోక్సభలో ఒకనాడు 45 సీట్ల నుంచి 99 సీట్లు వచ్చినాయి. అదే కాకుండా చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ సీట్లు ఓట్లు పెరుగుతా ఉన్నాయి. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళకు ఎలక్షన్లు వచ్చినప్పుడు రామ మందిరం గుర్తొస్తుంది, పుల్వామా గుర్తొస్తుంది, బాలాకోట్ గుర్తొస్తాయి. అదే కాకుండా రకరకాల జిమ్మికులు ఉపయోగించి కేరళ స్టోర్లని, కశ్మీర్ స్టోర్లని, ఎస్ఐఆర్ అని, డీలిమిటేషన్ అని రకరకాల ఎలక్షన్ కమిషన్ అడ్డు పెట్టుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తాం. కాబట్టి దేశ ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికే మొన్న బీహార్ లో చూశారు నితీష్ కుమార్ గారిని ఏ విధంగా అధికారం దించేసి సీఎం పోస్ట్ ని దించేసి ఏకంగా భారతీయ జనతా పార్టీ సీట్లో ఓకే. నేను రెండు విషయాలు చెప్పదలుచుకున్నా మిత్రుడికి. దిలీప్ సార్ గారు. రెండు విషయాలు నేను అరే ఆగన్నా అయిపోయిందన్నా, మీరు అయిపోయిందని చరణ్ గారు మళ్ళీ ఒక నిమిషం. ఎందుకే ఇట్లా తయారైంది? అయిపోయింది మేడం చెప్పింది, నేను ఆగమని చెప్పింది. ఆగు వాక్ స్వాతంత్రాన్ని కూడా మీరు అడ్డుకుంటారా? ఒక నిమిషం చరణ్ గారు మళ్ళీ మాస్టర్ మీ దగ్గర ఒక నిమిషం చరణ్ కౌశిక్ గారు మళ్ళీ మాట్లాడతారు. ఇప్పుడు చూడండి పెట్రోల్ నేనేమంటున్నా, ఒక నిమిషం మళ్ళీ మీకు అవకాశం ఇప్పుడు ఇస్తాను. ఆగన్నా, నిన్ను ఆగమన్నారే, నీకు వినపడతలేదా? చరణ్ అన్న ఆగమన్నారే. ఆగమని కాదే నేను మాట్లాడుతున్నా డిస్టర్బ్ చేసి. అయితే మేడం నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికి కూడా ఇంకా గ్రౌండ్ రియాలిటీ అర్థం కావట్లేదు. వారు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి. ఒక్క రాష్ట్రంలో అది కూడా పరాన్నజీవిగా ఉన్న పార్టీ గాని ఎక్కడన్నా ఇప్పుడు ఇండియా కూటమి బలంగా ఉంది అని చెప్పుకుంటున్న రాష్ట్రాల్లోనే వాళ్ళు పోటీ చేసిండ్రు. మమతా బెనర్జీ గారి పైన పోటీ చేసిండ్రు, ఇండియా కూటమిలో ఉన్న భాగస్వామ్య పార్టీ. కమ్యూనిస్టుల మీద పోటీ చేసిండ్రు, ఇండియా కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న పార్టీ. వీరు ఏ విధంగా ఇంత కాంట్రడిక్షన్ చేసుకుంటా గ్రౌండ్ రియాలిటీ కరెక్టా కాదా? మీరు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? ప్రజల దగ్గరికి పోయి ఏం సమాధానం చెప్తారు? అందుకనే మీరు ఇర్రెలవెంట్ అయిపోయినారు. ఇప్పుడు భరత్ గారు అని చెప్పినట్టు వెస్ట్ బెంగాల్ లో మీరు ఇర్రెలవెంట్, మీ మనుగడనే లేదు. అక్కడ మీరు జీరోకు పరిమితం అయిపోయినారు. అక్కడ కమ్యూనిస్టుల పాలన సక్రమంగా లేదు కాబట్టి మీరు అధికారంలోకి వస్తున్నారు. కనుక ఆగండి, రన్నింగ్ కామెంటరీ వద్దే. ఇప్పటిదాకా ఆపినావు కదా చరణ్ గారు, ఇప్పటిదాకా మీరు ఆపినారు కదా, కొద్దిగా ఆగండి, దయచేసి ఆగండి. చరణ్ గారు ఆగండి కొద్దిసేపు ఆగండి అన్న. ఇప్పటిదాకా మాట్లాడినారు కదా, ఇప్పటిదాకా నేనేం మాట్లాడలే కదా. ఒక్క నిమిషం ఒక్క తర్వాత ఒకరు మాట్లాడండి. చరణ్ గారు ఒక్క నిమిషం. చేయండి, దానివల్ల డిస్టర్బ్ చేస్తే సీట్లు ఒక్క నిమిషం ఇద్దరు ఆగండి. కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. ఒక్క నిమిషం. తమిళనాడు తెలుగు